విజయవాడ ముస్తాబాద్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణానదికి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతున్న నేపథ్యంలో నీటి ముంపు గురైన ఏదైతే వరద బాధితులందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో నిన్నటి వరకు కూడా దాదాపు మోకాళ్ళలోతు నీళ్లున్న పైనే ఇళ్ళని కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చినాయండి వాటర్, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? 3 రోజుల క్రితం నుంచి ముస్తాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైందండి. దాదాపు పేకల్లోతు ఇక్కడ పంట పొలాలు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా పేకల్లోతు నీళ్లలో మునిగిపోవడం జరిగింది. ఈ వరద ముంపు రావడానికి ముందుగానే మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యటించారండి. అధికారుల్ని, ఇక్కడ స్థానిక నాయకుల్ని, అలాగే కేడర్ని, యువతని మొత్తాన్ని కూడా వీటిలన్నిటికీ సమాయత్తం చేసి సహాయ చర్యలు చేపట్టడం, వారిని మరబోట్ల ద్వారా వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ వల్ల ఇంతటి సహాయం చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అలాగే వాళ్ళకి మెరుగైన ఆహార సదుపాయాలు, వైద్య సదుపాయాలు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇంకొక 2 రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఈ నీట మునిగినటువంటి ప్రాంతం కూడా కొంచెం బయటపడే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా ఇలాంటి సహాయ చర్యలు చేసి అలాగే వాళ్ళకి సరైన తర్వాత వారిశుద్ధ్య పనులు అలాంటివి కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా ఈ వరదల వల్ల? ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం అండి. మా ముస్తాబాద్ గ్రామంలో మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత ముంపు ప్రాంతంగా మేము అసలు ముస్తాబాద్ని ఊహించలేదు, చూడలేదు కూడా. అయితే గత 3 రోజుల నుంచి కూడా చాలా మునిగిపోయింది ప్రాంతం అంతా కూడా. వాళ్ళ యొక్క బెడ్రూముల వరకు కూడా నీరు చేరిన దాఖలాలు మేము చూసామండి. ప్రతి ఇంటికి వెళ్ళాము. వెళ్ళి చూసినప్పుడు లోపల వరకు వచ్చేసినాయి వాటర్. వాళ్ళకి చేసుకోవడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చి పర్యటించి అదంతా చూసి ఇది మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ ఏర్పాట్లన్నీ కూడా వెంటనే చేయడం జరిగింది. ఆ ప్రజలు ఎవరైతే అలా అసౌకర్యంగా ఇబ్బందులకి గురయ్యారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఒడ్డుకు చేర్చడం, వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళకి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో అందరూ కూడా వీళ్ళని లేదు వాళ్ళని లేదు, అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు అందిస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వాళ్ళైతే చాలా బాగా సహకరించారని చెప్పుకోవాలి. ముస్తాబాద్ గ్రామం మొత్తం మునిగిపోయిందండి? గ్రామం మొత్తం కాదండి, ఇటువైపు లోతట్టు ప్రాంతాలు మాత్రం మునిగిపోయాయి. ఈ పక్కన కూడా నిజంగా గత 50 ఏళ్ల క్రితం వరకు కూడా ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇది ఉదయం టైంలోనే 3 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ సందర్శించారు. మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పారు. ఎంపీ గారు బాలశౌరి గారు కూడా మాకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా అందుబాటులో ఉంటున్నారు. అందరినీ పంపించారు. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారితో ఉదయం నైట్ టైం ఇక్కడ చిక్కుపోయినాయండి కొన్ని కుటుంబాలు. వాళ్ళందరినీ కూడా నైట్ టైం 1:30 వరకు ఇక్కడ వెయిట్ చేసి 10 కుటుంబాల వరకు అయితే బయట వేయగలిగాము. మిగతా వాళ్ళని అర్లీ మార్నింగే వచ్చేసి వాళ్ళు మాకు ఇచ్చిన హెల్ప్కి కానీ ఇవాళ గ్రామస్తుల్లో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీనికి కూడా మా పై వాళ్లే కారణం. వీళ్ళందరికీ కూడా నిజంగా మా కృతజ్ఞతలు. గ్రామస్తులు కూడా కలిసికట్టుగా పనిచేశారు. చాలామంది ఫుడ్ డొనేషన్ మాత్రం ఫుల్గా ఉంటుందండి. ఎలాంటి అసౌకర్యం లేకుండా విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈఓ గారు కానీ అందరూ మాకు అందుబాటులో ఉండి చక్కగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందండి? సాధారణ పరిస్థితి నెలకొందా గ్రామంలో? ప్రస్తుతం అయితే కొద్దిగా తగ్గిందండి. ఇంకా 2 రోజులు పట్టుద్దండి తగ్గాలంటే. ప్రజెంట్ వచ్చేసి పొలాలు ఇంకా ఈ ముంపులో ఇంకా 2 రోజులు ఉన్నాయి కాబట్టి మొత్తం దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. రైతాంగానికి బాగా నష్టం కలిగిస్తుంది ఈ తుఫాను. అది గతంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు 2 తుఫాన్లు వచ్చినాయండి, 2 వరదలు. కానీ ఇంత హెవీగా ఎప్పుడు రాలేదు. వచ్చినా 1 రోజు 2 రోజులు ఉండేది. ఇప్పుడు 3 రోజుల నుంచి అలాగే వాటర్ ఉండటం, ఇంకా 2 రోజులకు కానీ తగ్గని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు రైతాంగానికి బాగా భారీ ఎత్తున నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి గ్రామంలో? క్లిష్టంగా ఉందండి. ఏంటంటే శాసనసభ్యులు వెంకటరావు ఆయన చేయొత్తు కొంత మటుకు ఊరట ఉందండి ఊరికి, అంతే తప్ప ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి అంతా డ్రై, ఇది మొత్తం ఇది డస్ట్ పట్టేసి ఇదంతా ఉందండి.
రైతాంగ పరంగా ఇంకా 3-4 రోజులు కూడా తగ్గదండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి రైతాంగం కూడా. దరిదాపుగా ఈ మధ్యకాలంలో 30-40 ఏళ్ళు ఇదే హెవీ చాలా తీవ్రమైన వరదండి. మీరు ఎప్పుడన్నా చూసారండి పెద్ద వయసు వారు, మీరు ఎప్పుడన్నా ఈ స్థాయిలో వరద రావడం అనేది చూసారా? సరే, నాకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు 67 ఏళ్ళు వచ్చినాయి. ఏంటంటే ఇది రాజకీయం చేయడం తగదు. ఎందుకంటే రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పోవటానికి బుడిమేరు లేపారు అంటున్నారు. సరే, ఆ బుడిమేరు గారికి వెళ్ళి వాళ్ళ మనుషులు ఎవరైనా రమ్మంటే శాంతినగర్ కాడ 3 సార్లు అయిపోయింది కట్టలు. అలా 3 సార్లు అయిపోయింది. మేము చూడమంటే చెబుతున్నాం. మీరు కూడా మీడియా మిత్రులు వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. మరి ఈ టైంలో రాజకీయం చేయడం సహజ కాదు. ఎందుకంటే ఇప్పుడు జగనన్న కాలనీ అని ఇచ్చారు, మీరు చూడండి. మరి ఇక మరి ఆ కాలనీలో వాళ్ళ 10 మంది 20 మంది ఉంటేనే, ఒక 20 కుటుంబాలు ఉంటేనే ఒడ్డుకు తీసుకొచ్చాం. మరి ఆ కుటుంబాలందరికి ఇల్లు ఎత్తే రేపు ఎక్కడ ఒడ్డుకో తీసుకురాగలుగుతారు? ఇదన్నా 70-80 ఎకరం, అదన్నా 70-80. సాయం చేసిన పనులన్నీ నా పొలంలో పెట్టి పొలంలో చేసి ఇవాళ రాజకీయం చంద్రబాబు గారి మీద బుర్ర తెలుతున్నాడు. ఆయన ఇల్లు మిగలటానికంటే అక్కడ గేట్లు ఎత్తేసాడంట. కృష్ణా డెల్టా అంతా నాశనం అయిపోయిందంట. ఎక్కడన్నా కానీ 5 ఏళ్లలో ఒక బుడివేరు ఏమైనా బాగు చేశాడా? ఒక పేద చెరువులకి ఏమన్నా ఒక తట్ట మట్టి పోసాడా? ఎంత మటుకు ఏంటంటే ఆయన పథకాలు ఇస్తున్నా అంటాం తప్పితే ఏవి చేశాడో చెప్పమనండి. దేనికైనా సరే నేను సవాల్ చేస్తున్నా. మరి మీరు మీడియా మిత్రులందరూ కూడా మీరు చూసే ఉంటారు. అక్కడ శాంతినగర్ గండి ఆయన ఏం చేస్తున్నాడు మీరు వింటానే ఉంటారు. చంద్రబాబు గారు ఇల్లు పట్టుదనంట, కృష్ణా జలతా అంత నాశనం చేశాడంట, బుడిమేట లాకులు లేపేశాడంట. ఆడ గళ్ళు చెప్పట్లా. ఎవరైనా చూడమనండి. ఎవరైనా ఇప్పుడు మనం అందరం మనుషులమే, అబద్ధం ఆడుకోకూడదు. 100 అబద్ధాలు ఆడుతుంటే అసలు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన అన్ని మరి ఆ పొలంలో ఇచ్చాడు. మరి వాళ్ళు ఏదో 10-20 కుటుంబాలు వచ్చినాయి కాబట్టి ఆ పడవలో తీసుకొచ్చారు. మరి ఆ కుటుంబాలందరూ మొత్తం ఇల్లు కడితే మరి ఎంతమంది ఎవరు తీసుకురాగలుగుతాడు చెప్పండి? అసలు చంద్రబాబు తీసుకురాగలుగుతాడా? జగన్ తీసుకురాగలదు? ఎవడు తీసుకురాలేడు అసలు ఆ పల్లాలు ఇచ్చి. ఎక్కడన్నా కొనుక్కునే వాళ్ళు రోడ్డు అమ్మటి మెరకల మీద ఇచ్చుకున్నట్టయితే, ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చింది, ఆ మెరకల మీద చోరపిల్లి రోడ్డు అమ్మటి ఇచ్చింది. అట్లా మెరకల మీద ఇస్తే శుభ్రంగా మెరకల మీద ఇల్లు వేసుకునే వాళ్ళు చెంటు ఇచ్చినా 2 చెంటు ఇచ్చినా తీసుకెళ్ళి ఆ గోతులో పెడితే ఆ గోతులే వాళ్ళు అందరూ నాశనం అయిపోవడం తప్పితే ఎవరు ఇప్పుడు కట్టిన వాళ్ళు తప్పితే ఎవరు కట్టబోయే వాళ్ళు ఎవరు కట్టలు కూడా కట్టరు. ఇప్పుడు ఎస్ఎల్వి దగ్గర కనుక ఎవరి కాళ్ళు మాకొద్దు అపార్ట్మెంట్లు మాకొద్దు అంటున్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరు కట్టను కూడా కట్టరు. ప్రభుత్వం తరపున ఎట్లాంటి భరోసా వచ్చిందండి మీకు? ముందు ఈరోజు ముఖ్యంగా ముస్తాబాద్లో రైతు ఇదైపోయాడు. 3500 ఎకరంలో 1000 ఎకరమే బంద్ చేసిద్ది. 2500 ఎకరం కూలిపోయింది పూర్తిగా. అంతకుమించి రైతుగా ఎక్కువగా లాసిపోయింది. అయినా కానీ ఈరోజు స్వచ్ఛందంగా రైతుల వరకు బయటకు వచ్చి ముస్తాబాద్ అంబాపురం గ్రామంలో 2000 మందికి భోజన సదుపాయం అదన్నీ ఈరోజు రైతాంగం వరకే చేశారు. ఆ రైతునైతే పూర్తిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తంగా స్థానికులు కూడా మొత్తం ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బాధితులు చాలా మంది కూడా వచ్చారు. ఏంటి వచ్చిందా వరద మీ ఇంటికి? బాగా వచ్చి మునిగిపోయిందండి మొత్తం అంతా. రోడ్డు ఇక్కడ నుంచి బారు దాకా మనుషులు 6 అడుగులు ఎత్తు వచ్చేసి. ఇంకా కరెంట్ కట్ అయిపోతే కరెంట్ పాస్ అయ్యి అందరూ చచ్చిపోయాం బాబా. అపార్ట్మెంట్లో బిల్డింగ్లో ఉన్నాం. ఆ బిల్డింగ్లో ఉంటే పడవల వాళ్ళు వచ్చి నిన్న జారేశారు మమ్మల్ని అందరినీ. ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. నేను గుడిసెలు వేసుకున్నాము, ఆ గుడిసెలు కూడా మునిగిపోయి సామాను మొత్తం కొట్టుకుపోయినాయి. అసలు ఏం ఇది లేదు, రక్షణే లేదు. కొంచెం రక్షణ కల్పిస్తారని అడుగుతున్నాం. రైట్, మొత్తంగా బాధితులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మోకాల్లో తిరిగినది కాదు, ఇక్కడ ఛాతి వరకు కూడా ఈ ముస్తాబాద్లో నీళ్ళనే రావడం జరిగింది. బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. నిన్న వరకు కూడా వరద అనేది ఉంది. ప్రస్తుతం వరద అనేది కొంత తగ్గుముఖం పట్టింది. మరొక 2 రోజులు ఉంటే ఈ వరద అనేది పూర్తి స్థాయిలో తగ్గుతుంది. బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. వరద బాధితులకి సంబంధించి ఆహారం కానీ లేకపోతే ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వరద బాధితులకి అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. అందుకనే ఈరోజు వరద బాధితులు ఈ స్థితిలో ఉన్నారు. లేకపోతే ఆస్తి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేదంటూ కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ముస్తాబాద్.